మంతా తుఫాన్ ప్రస్తుతం ఇది తీరాన్ని తాకినప్పటికీ ఇది చాలా పెద్ద ముప్పు తీసుకొస్తుంది. చాలా భారీ నష్టాన్ని మిగిల్చి వెళ్తుంది అని చెప్పి అందరూ భావించారు. అయితే అనుకోని విధంగా దీని తీవ్రత తగ్గింది. సో, ఇది తీరాన్ని తాకక ముందు దాదాపుగా 110-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నటువంటి సిట్యుయేషన్. దాని నుంచి ఇది చిన్నగా బలహీనపడిపోయింది. తీరాన్ని తాకే సమయానికి ఇది 70-90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం విండ్ షీర్ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే విండ్ షీర్ అంటే ఏంటంటే ఈ గాలులు ఏవైతే ఉంటాయో ఇవి విచ్ఛిన్నమైపోవటం. జనరల్‌గా సైక్లోన్ ఐ అనేది ఉంటుంది. సైక్లోన్ ఐ అంటే మధ్యలో ఉండేటువంటి ప్రాంతం. దాని చుట్టూ గాలి సుడులు తిరుగుతూ ఉంటుంది. ఇది ఏదో చిన్నగా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. మన కళ్ళ ముందే ఓ చిన్న సుడి అలా తిరుక్కుంటూ పేపర్‌లు వీటన్నింటిని లేపి వెళ్ళిపోతుంటది. సో, ఇది చాలా చిన్నది. సో, ఈ సైక్లోన్ అనే విండ్ షీర్ ఇది ఎంతుంటుంది అంటే సుమారుగా మన దాని మధ్యలో నుంచుని చూస్తే మీరు ఎటు చూసినా దాదాపుగా ఒక 20-30 కిలోమీటర్ల పైనే ఉంటది. సో, అంత ఎక్కువగా వ్యాపించి ఉంటది. దాదాపుగా ఒక 20-50 కిలోమీటర్ల రేడియస్‌లో ఇది తిరుగుతూ ఉంటుందన్నమాట ఈ మధ్యలో. ఈ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని సైక్లోన్ ఐ అంటారు. సో, ఇది బేస్ చేసుకొని ఈ చుట్టూ ఉన్నటువంటి గాలిని, దాని చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని, వస్తువుల్ని అన్నిటిని తిప్పి అవతలేస్తుంటది. సో, ఇది అలా తిరుగుతూ వచ్చి భూమిని తాకినప్పుడు కొంత బలహీనపడుతూ ఉంటది. అలా భూమి మీద ట్రావెల్ చేసుకుంటూ ఎళ్తూ ఉంటది. సో, అందుకే గాలులు విపరీతంగా వీస్తాయి. ఎందుకంటే అది తిప్పుతూ ఉంటుంది గాబట్టి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటది. కానీ ఈ విండ్ షీర్ వల్ల ఈ గాలులన్నీ విచ్ఛిన్నమైపోయినటువంటి కారణంగా ఇది బలహీనపడిపోయింది. సో, ఈ సైక్లోన్ ఐ అనేది బలహీనపడటంతోటి దీని ప్రభావం ఊహించిన దానికంటే గూడా చాలా తక్కువగా చూపించింది. ఎక్కువ నష్టాన్ని మిగిల్చకుండా వెళ్ళింది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం.